తెలుసా? కాళికాదేవి మాత యొక్క చాలా చిత్రపటాలలో పరమేశ్వరుడు ఆమె పాదాల చెంత ఆసీనులై కనిపిస్తారు. పార్వతికి మరో రూపమైన మహాకాళి శివుని యొక్క సతీమణి. అయితే విశ్వాన్ని శాసించే రుద్రుడు భార్య పాదాల వద్ద చిక్కుకోవడం ఏమిటి, దాని పరమార్థం ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఈ చిత్రమైన సంఘటన వెనుక ఒక పెద్ద పురాణ గాథ ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షసులందరినీ సంతరించుకొని రక్తబీజుడు అనే భయంకర రాక్షసుడు ఆవిర్భవిస్తాడు. ఆ రక్తబీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వలన అతని రక్తపు చుక్క నేలపై పడితే అతి భయంకరమైన రాక్షసులు పుట్టుకొస్తారు. ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఆ రక్తబీజుణ్ణి అంతమొందించేందుకు దుర్గాదేవి కదిలి వస్తుంది. ఆ భయంకర రాక్షసునితో యుద్ధం చేస్తుంది. అయితే బ్రహ్మ ఇచ్చిన వరం వలన అమ్మవారు రక్తబీజుణ్ణి గాయపరిచిన ప్రతిసారి అతని శరీరం నుంచి పడిన రక్తపు చుక్కల నుండి రాక్షస సైన్యం పెరుగుతూ వస్తుంది. అయితే ఆ రాక్షసులందరినీ వధిస్తున్న కొద్ది వేల మంది పుట్టుకొస్తుండడంతో దుర్గాదేవికి ఆగ్రహం వచ్చి కాళికామాత అవతారంలోకి మారుతుంది. అలా ఉగ్రరూపంలోకి మారిన కాళికాదేవి ఆగ్రహంతో రగిలిపోయి రక్తబీజుణ్ణి పట్టుకొని అతని రక్తపు చుక్కలు నేలపై పడకుండా మొత్తం రక్తాన్ని పీల్చి తాగేస్తుంది. అలా రక్తబీజుడు మరణిస్తాడు. అనంతరం అతని సైన్యాన్ని సైతం మట్టుబెడుతుంది మహాకాళి. అయితే ఆ రాక్షసుని రక్తం అమ్మవారి శరీరంలో కలవడం ద్వారా ఆ దుష్ట ప్రభావం అమ్మవారిపై కాస్త పడుతుంది. తద్వారా కాళీమాత భీకర నృత్యం చేస్తూ రాక్షసుల రక్తాన్ని తాగుతూ పోతూ ఉండగా ఆమె వేసే ప్రతి అడుగు భూమిపై బీభత్సాన్ని సృష్టించడంతో మహాశివుడు మహాకాళి ఆగ్రహాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాడు. అయినా ఎంతకీ కాళీమాత శాంతించకపోవడంతో చివరకు ఆమె పాదాలను పట్టుకొని శాంతించు మాత, మమ్మల్ని కరుణించు అని వేడుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించిన అమ్మవారు భర్త శంకరుని గుర్తించి చివరకు తను శాంతి రూపిణిగా పార్వతీ మాతగా మారుతుంది. అలా ఆ సందర్భంలో శంకరుడు మహాకాళి చరణాల వద్ద ఉండాల్సి వచ్చిందని పురాణం చెప్తుంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్కేశం భక్తి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్.